రిలీజ్ డేట్స్‌లో కొంచెం అటు ఇటు అయ్యి, ఈ రోజే పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి. ఇప్పుడే మూవీ చూసొచ్చాం. మరి 'దీవానా' ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. ప్లాట్ విషయానికొస్తే ఉన్న బేవర్స్‌గా తిరిగే ఒక అబ్బాయి. అతనికి ఫ్రెండ్స్, ఎంజాయ్‌మెంట్, గొడవలు తప్ప ఏం పెద్దగా తెలీదు. అమూల్య అనే అమ్మాయి వచ్చాక మున్నా లైఫ్‌లో ఏం జరిగిందన్నదే మిగతా స్టోరీ. ఇంక పాజిటివ్స్ విషయానికొస్తే అన్నిటికంటే నాకు బాగా నచ్చిన విషయం ఇంటర్వెల్. అప్పటిదాకా చాలా సాదా సీదాగా అక్కడక్కడ ఫన్‌తో, ఫ్రెండ్‌షిప్ సీన్స్‌తో గడిచిపోతుంది. కేవలం ఈ ఇంటర్వెల్ కోసమే డైరెక్టర్ అలా చాలా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు సినిమా అని ఇంటర్వెల్ కార్డ్ పడ్డాక అర్థమవుతుంది. మంచి బీజీఎంతో మేజర్ సర్ప్రైజ్‌ని బాగా రివీల్ చేశారు. తీసుకున్న పాయింట్ చాలా ఫ్రెష్‌గా అనిపించింది. అంటే అరే! అవును గదా! ఇలా ఈ మధ్య కాలంలో ఎవరు ఆలోచించి ఎగ్జిక్యూట్ చేయలేదనిపించింది. అండ్ మంచి ఎమోషన్ ఉందనిపించింది. తర్వాత హర్షిత్ చాలా నేచురల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అన్ని ఎమోషన్స్‌ని కన్విన్సింగ్‌గా ప్రెజెంట్ చేశాడు. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ పక్కన పెడితే ఓవరాల్‌గా హి వాస్ గుడ్. ఫన్ మూమెంట్స్ బాగా వర్క్ అయ్యాయి. ఫ్రెండ్స్‌తోనే ఉంటాయి ఇవన్నీ చాలా వరకు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే మా గల్లీ క్రాస్ సీక్వెన్స్, ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్, సెకండ్ హాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్, ఇలా మెయిన్ సీన్స్‌లో ఫ్రెండ్‌షిప్‌ని బాగా చూపించారు. పేరెంట్స్ ఎమోషన్ కూడా డీసెంట్‌గా వర్క్ అయింది. నెక్స్ట్ మ్యూజిక్ సీన్స్‌ని వీలైనంత ఎన్హాన్స్ చేసింది. కపుల్ ఆఫ్ సాంగ్స్ మూవీలో బాగుండే. బీజీఎం కూడా కావాల్సిన చోట సరిపడా ఉండింది అండ్ డీసెంట్ అనిపించింది. సినిమాటోగ్రఫీ వాస్ గుడ్. గల్లీలు, ఇల్లు ఇలాంటి డైలీ లైఫ్ లొకేషన్స్ కూడా బాగా కనిపిస్తాయి. మంచి వర్క్ అయితే అనిపించింది. ఇక నెగెటివ్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ నాకైతే అంతగా ఎక్కలేదు. ఐ నో ఇట్ హ్యాస్ గుడ్ లవ్స్ అండ్ ఫ్రెండ్షిప్ సీన్స్. బట్ ఇంకా ఇలాంటి క్యారెక్టరైజేషన్స్‌ని సినిమాటిక్ చేసి చూపించాలా? ఇంకేమైనా చేయొచ్చు కదా డిఫరెంట్‌గా అనిపించింది. అగైన్ నాకలా అనిపించింది. థియేటర్‌లో కొంతమంది ఎంజాయ్ చేశారు. బట్ ఇట్ డిడ్ంట్ రియల్లీ హెల్ప్ ద ఫిల్మ్ నెరేటివ్ వైస్. నెక్స్ట్ వచ్చేసి రొటీన్ ట్రూప్స్. హీరో ఒక వేస్ట్ గాడు. కానీ అమ్మాయి వచ్చాక ప్రయోజకుడవుతాడు. 75 ఇయర్స్ తెలుగు సినిమాల్లో ఎన్నో సార్లు యూజ్ చేసిన ట్రూప్ ఇది. మళ్ళీ అదే. ఏం ఫ్రెష్‌నెస్ లేకుండా చూడడం అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఇలా కాకుండా సరే ఇంటర్వెల్ రివీల్ అయిపోయాక హీరో, హీరోయిన్ జర్నీని టుగెదర్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. ఎవరు అంతగా ఇప్పటిదాకా ఈ పాయింట్ డిస్కస్ చేయలేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ చూస్తారు ఎమోషన్‌గా చెప్తే. కానీ ఈ హోల్ ట్రూప్ అంతా ఒక పాయింట్‌కి లిమిట్ చేసేశారు. హీరో గోల్ రీచ్ అవ్వడం కూడా అంత కన్వీనియన్సింగ్‌గా అనిపించలేదు. నరసింహ స్టైల్‌లో అయిపోయిందంటే అనిపిస్తది. యాక్చువల్లీ ఇది మనం ప్రిడిక్ట్ కూడా చేసేస్తాం. మూవీని ఇంకొంచెం టైట్ చేసి ఉండొచ్చు అనిపించింది. సెకండ్ హాఫ్‌లో ఆ ఫీలింగ్ ఇంకొంచెం ఎక్కువ అనిపించింది. లేకపోతే ఇంకొంచెం స్క్రీన్ ప్లేని ఎడిట్‌లా ఏదైనా అడ్జస్ట్ చేసుంటే బెటర్ అవుట్‌పుట్ వచ్చేదేమో. పర్ఫార్మెన్సెస్ వైస్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్‌లో చేసిన వాళ్ళు బాగా చేశారు. మంచి రోల్స్ పడ్డాయి అందరికి అండ్ సీన్స్ కూడా పడ్డాయి అండ్ మంచిగా యూజ్ చేసుకున్నారు వాళ్ళని. నరేష్ అండ్ ఝాన్సీ గారి పర్ఫార్మెన్సెస్ కూడా హెల్ప్ అయ్యాయి వాళ్ళ సీన్స్‌లో. వేణుకి ఒక మంచి సీన్ అండ్ డైలాగ్ పడింది. బాగా చేశారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ రోల్స్‌లో వాళ్ళు చేసుకుంటూ వెళ్లారు. ఓవరాల్‌గా 'దీవానా' ఈజ్ ఎ టైమ్ పాస్ ఫిల్మ్. ఇలా చెప్పడం నాకే నచ్చట్లేదు. ఎందుకంటే పాయింట్‌లో ఎమోషన్ చాలా ఉంది. ఒక మంచి పాయింట్, కొన్ని ఫన్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ తప్ప మిగతావన్నీ రొటీన్‌గా అనిపించడం వల్ల ఈ ఫీలింగ్ వచ్చింది. మరి మీరు ఈ మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ టీమ్ మూవీస్ ఫర్ యూ.